హాయ్ అండి. ఇప్పుడు మనం మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మష్రూమ్స్ని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్లో మట్టి ఎక్కువగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అందుకని మష్రూమ్స్ 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మట్టి లేకుండా పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న మష్రూమ్స్ ఉంటే అలాగే మష్రూమ్స్ని చక్కగా కట్ చేసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం గ్రేవీ కోసం 4 పెద్ద సైజు టొమాటోలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసి, టొమాటో ముక్కలను కూడా కట్ చేసి, అవి 2 ఒక బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు టొమాటోలను కొంచెం దూరగా వేయించాలి. అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఒక 7 నుంచి 10 జీడిపప్పులను కూడా మనం యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులను యాడ్ చేయటం వల్ల మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన టొమాటో, ఉల్లిపాయ, జీడిపప్పుల మిశ్రమం బాగా వేగుతూ ఉంటుంది. ఆ తర్వాత అది పక్కన పెట్టుకొని చల్లార్చుకొని అప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అదే మన గ్రేవీ అన్నమాట. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని దానిలో వేడెక్కాక కొంచెం నూనె వేసి, అది వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, యాలుకలు, పసుపు వేసి వేయించాలి. ఇప్పుడు ఆ పెద్ద ఉల్లిపాయని ముక్కలు కూడా వేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేయించాలి. అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. అది వేగిపోయాక మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వేయాలి. వేసి బాగా కలయపెట్టాలి. ఆ తరువాత మూత క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండాలి. ఈ కార్యక్రమం అంతా మనం స్విమ్లోనే చేయాలి, లేదా మీడియం ఫ్లేమ్లో అయినా ఓకే. ఇప్పుడు మనం టొమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ బాగా మగ్గిపోయినాయి చూడండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఆ గ్రేవీని తీసుకొచ్చి వేయాలి. ఆ గ్రేవీని మష్రూమ్స్ దానిలో కలిపేసేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. ముక్కలకి పట్టేటట్టుగా గ్రేవీని కలపాలి. బాగా కలిపాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని అలాగే ఉంచాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మీకు రుచికి సరిపడినంత కారము వేసుకొని అలాగే కలపాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న మిక్స్చర్ని ఒక స్పూను వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసిన పొడేనండి, నేను బయట తెచ్చుకోను.
అలాగే అర స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో చేసింది. ఇదంతా బాగా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మన వేడి వేడి మష్రూమ్ కర్రీ తయారైపోతుంది. కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు అందుకని వేయట్లేదు. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.